సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరావు గారు, వారు ఫోటోలను తమను అవమానించిన వారి ఫోటోలను చెప్పుతో కొట్టారు. ఇప్పుడు దానికి శ్రీమాన్ సద్దర్ గారు ఏమన్నారంటే, రాక్షసులు పిశాచాలు కూడా రాక్షసులు పిశాచాలు ఇలాంటి పనులు చేస్తాయి, ఏమో వాళ్ళు కూడా చేయలేడము, ఇదంతా కలిపిన ఆ సంఖ్యల జాతి ఏమో అంటారు, బహుశా ఆ సంఖ్యల జాతి వాళ్ళు కాబోదు. ఇది ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు, చూసినట్టే చెప్తుంది. ఇదంతా సంఖ్యల జాతి వల్లే కాబోదు. ఒక ఆర్గనైజ్డ్ గా కమ్ముకొస్తూ చేస్తున్నారు. అక్కడ ఆయన చిన్న భాషా చిహ్నతలు వాడాడు, నాకు మావత్తు ఇచ్చాడు. ఆయన ఆంతరంగం ఏంటో ఎవరికైనా సరే ఇంటి అర్థమవుతుంది. మరి ఆ కమ్ముకొస్తున్న వారిని అక్కడ అన్ని రకాల కులాల వారు ఉన్నారు, విరుద్ధాష్ట వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. రెడ్లు కమ్మవారి కన్నా ఎక్కువ శాతం ఉన్నారు. ఆయన ఎవరిని ఆ మాట అన్నారు లేదు, కొందరిని స్పెసిఫిక్ గా ఉద్దేశించినట్టు. ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్ట్, మరి ఆయన భాష సౌరభాన్ని ఎదజల్లుతూ మరి ఆ రకంగా మాట్లాడేది తెలియదు. కానీ ఇక్కడ సద్దల గారు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను మీడియా ద్వారా. ఏమిటంటే, మరి గతంలో నాకు అప్పటి ప్రభుత్వానికి అంటే ప్రభుత్వంలో కూడా నాకు అప్పటి ప్రభుత్వం చేస్తున్న ఎన్నో ఆగడాలను నేను ప్రశ్నించినందుకు 2020 somewhere around ఏప్రిల్ నెలలో ఒకప్పుడే కరోనా స్టార్ట్ అయినప్పటికీ అన్ని గ్రామాల్లో, నా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, నా నియోజకవర్గంలో భూమి కాదు, నర్సాపురం పార్లమెంట్ లో ఆల్మోస్ట్ అన్ని మేజర్ గ్రామాల్లో, కొన్ని చిన్న గ్రామాల్లో కూడా, ఆఖరికి ఇక్కడ ఉన్న వాండ్రం చెన్నూరు కదా, ఆ వాండ్రంలో కూడా అప్పటి వైసీపీ నాయకులతో నా ఫోటోలకి చెప్పులతో కొట్టించిన వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు రాక్షసులు పిశాచాలు అని అనుకుంటే వాళ్ళ ఇష్టం. అప్పుడు కూడా నేను వీళ్ళంతా రాక్షసులు పిశాచాలు సంకర జాతి వాళ్ళు అని నేను పొరపాటును కూడా మాట్లాడు. వాడి వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ ఇష్టం, ఏదో చేశారు, దిష్టి బొమ్మలు తగలబెట్టారు. దిష్టి బొమ్మలు తగలబెట్టకపోతే మరి అది కూడా తీవ్రమైన చర్య. మరి కొంతమంది అయితే చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది, మూత్రం కూడా పోసారు. అవి కూడా డైరెక్ట్ గా టీవీలో చూపెట్టకపోయినా సోషల్ మీడియాలో అవి పెట్టి చాలా ఆనందించారు. అది వాటిని రాక్షసాలను అంటారా, పిశాచాలను అంటారా, సరే ఏదో డైరెక్ట్ గా మనం టచ్ చేయలేక ఏదో తెల్లేసాలు వేసేలే పిల్లలు అని చెప్పి నేను అప్పటికి క్షమించిన. మరి ఏంటో చూశారు కదా, ఏమైంది, ప్యాక్ చేసి పంపించాను కదా. నేను ఎంత పని చేశాను మీకు తెలుసు కదా. 2 సంవత్సరాలు ఎక్కడో పోరాడు, ఎక్కడో ఎలా చేస్తారో. సో సరే, అది పాస్ట్. ఇప్పుడు మరి వాళ్ళకి బుద్ధి వచ్చిందేమో తెలియదు. వాళ్ళు చేసిన ఒక ఎంపీ పైన వాళ్ళు చేసిన పని ఒక సత్య మాటలో నిరంతరం మాట్లాడుతూ అదే సాక్షి ఛానల్లో కూర్చొని ఇంకెవరో పిలవడాలి కృష్ణబాబు నన్ను కూడా ఎన్నో మాటలు మాట్లాడాడు గతంలో. పైగా మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తూ ఇంకా అసహ్యంగా మాట్లాడాడు.
ఇప్పుడు సంకర జాతి అని మాటలు మాట్లాడుతూ ఉంటే మరి అది మామూలు డెరిగేటరీ కావాలి. ఆ ఇద్దరు మోక్షపు జర్నలిస్టులకి మరి ఈయన కూడా మరి మూర్ఖుడు అనాలో మరేమనాలో మరి నాకు తెలియదు. ఈయన అగ్నికి ఆజ్యం పోసినట్టు సంకర జాతి అనే పదం వాడటం జరిగింది. అంటే ఇదంతా క్రాసు. దాన్ని పూర్తిగా విశ్లేషిస్తే మరీ దుగుప్సాకరంగా అసహ్యంగా ఉంటుంది. అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మరి అమరావతి ప్రాంతంలో మరి ఇప్పుడు నేను కూడా మరి డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఇల్లు తీసుకోలేదు, కానీ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నేను కూడా అక్కడ ఇల్లు తీసుకున్నా. నేను కూడా అమరావతి ప్రాంత నివాసిని జగన్మోహన్ రెడ్డి లాగా. జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి 500 మీటర్ల దూరం ఉంటుంది. అంతే, అంతా ఒకటే కాంపౌండ్, కాంపౌండ్ ఒకటే. జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి 500 మీటర్ల దూరం ఉంది. మరి గతంలో నా మీద చెప్పులతో కొట్టించిన వ్యక్తి రాక్షసుడు అయితే మరి ఆ రాక్షసుడి పక్కనే కోపవేడు దూరంలో నేను నివసిస్తున్నాం. ఇప్పుడు అందరినీ గెలిపి అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ మరి సంకర జాతి అని ఆయన కూడా అక్కడెక్కడ ఉంటున్నాడు. సభ్యుల గారు కూడా ఏదో ఒక గ్రూప్ కాలనీలోనే సభ్యుల గారు కూడా ఉంటున్నాడు. మరి ఆయన కూడా చెందిన వారు ఏమన్నా కిన్నెరులో, కింపురుషులు, స్వచ్ఛమైన జాతం నేను కామెంట్ చేయదలుచుకున్నాను. వాళ్ళు కామెంట్ చేసి మా చెప్తున్నారు కాదు కనుక మీకు వర్ణించుకోండి. బ్రీడ్గా మీరు వర్ణించుకోండి, తప్పులేదు. కానీ మమ్మల్ని అమరావతిలో మీ ఇంటి దగ్గర నివసిస్తున్న మమ్మల్ని వేరు చేసి రమ్మకూస్తుందంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారందరినీ సంకర జాతిగా వర్ణించి మరి ఇది చట్టరీత్యా ఈవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఒక సమాజాన్ని ఉద్దేశించి మీరందరూ సంకర జాతి వాళ్ళు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతి పెద్ద నేరం. సో కాబట్టి ఈరోజు నేను బీజేపీ గారికి ఒక కంప్లైంట్, నిన్న సజ్జల గారు వాడిన ఆ భాషా ప్రయోగం యొక్క వీడియో క్లిప్పింగ్, ఆ పేపర్ కట్టింగ్, ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఇస్తున్నా. ఇదిగో కాపీ మీ అందరికి కూడా ఇస్తా. సో షూట్ చేసుకోండి. ఓకే, కాపీ కూడా చూసుకోండి. కాపీ ఉంది. ఇది నేను కంప్యూటర్ మీడియా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ నా డిప్యూటీ స్పీకర్ ఆఫీస్ నుంచి నా మనిషిని తీసుకుని బీజేపీ ఆఫీస్కి ఇవ్వమంటం జరిగింది. నేను కూడా డీజీ గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎంత చేసినా మరి నిన్న ఒక వ్యక్తి దొరికాడు, ఇంకో వ్యక్తి పారిపోయాడు. అది ఎందుకు పారిపోయాడో తెలియదు. అతను మాట్లాడింది తప్పు కారణం. అన్నిటికన్నా
ఆశ్చర్యకరమైన విషయం, మరి సాక్షి యాజమాన్యం కూడా రన్ చేసింది ఒక మహిళే. మరి భారతి రెడ్డి గారు అడగచ్చు, నో కామెంట్స్ ఎదురు సార్ పర్సనలీ, బట్ ఒక మహిళగా మరి ఒక పెద్ద ఛానల్ని న్యూస్ పేపర్ని నడుపుతున్నప్పుడు ఖండించకపోగా మరి అరెస్టు చేయడాన్ని నిరసించటం మరి సముచితంగా లేదు. ఎందుకంటే సద్దల గారి లాగా ఆయన వాడి భాష నేను వాడలేను. నేను జర్నలిస్ట్ పైపోయినప్పటికీ ఇప్పుడు కూడా నా సభ్యత్వం, నా లక్ష్మణ రేఖ జాతి నేను అసభ్యంగా మాట్లాడలేదు, మాట్లాడకూడదు, మాట్లాడలేను కూడా. సో కాబట్టి అది వారి విచక్షణతో మరి దీన్ని ఖండించాలా ఖండించకూడదా అనేది. ఎందుకంటే వారు కూడా వారానికి 3 రోజులు అమరావతి ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఏమన్న దగ్గర మళ్ళీ మీకు వద్దనిస్తున్నారు. సో కాబట్టి ఆ పార్టీ నాయకులు మరి ఇటువంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తూ పార్టీలో ఉంచుకోవాలా, సరే ఉంచుకుంటే చాలా పక్షానికి మంచిది అలాంటి వాళ్ళు. ఎందుకంటే సరిపోటు చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ మనమే రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్పితే హత్యలు ఉండవని చెప్పి నేను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఓకే, అలా ఆత్మహత్య చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ ఇంతమందిని శోభ పెడుతూ అలానే మాటలంటే మరి మనకి రాజ్యాంగం అని ఒకటి ఉంది. ఆ రాజ్యాంగంలో వాస్తవంలో వచ్చినప్పటికీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాక్కూడదని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి నిన్న చాలా మంది మహిళలు మరి సాక్షిలో ఈ రకంగా వచ్చినందుకు మరి ఆ సాక్షి ఛానళ్ళ మీదకి వెళ్ళటం జరిగింది. మరి గతంలో ఒక పదం అనాలోచితంగా మరి ఒక వ్యక్తి ఏదో చాలా సినిమాల్లో కూడా హీరో ప్రశ్న కూడా 3 సినిమాలు మూసిడీకే అని అంటూ కూడా జరిగింది. సో అదేదో ఒక మాటగా మరి బోసడీకే అంటే బోషడీకే అంటే మరి ఇన్ని అర్థాలు ఉన్నాయని మాట్లాడి ఆ మాత్రం మా కార్యకర్తలకు కోపం రాదా, కోపం వస్తే అల్లు చేయరా అని చెప్పి నీవు నేర్పిన విజయ నీరజాక్ష ఏమో అలాగా భావోద్రేకం కలిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఆర్గనైజర్ గా చేశారు. అక్కడ స్వచ్ఛందంగా మహిళా జాతిని అవమానించారు. అక్కడ ఒక వ్యక్తిని అవమానం అనుకుంటే కావాలని చేసింది కాదు. ఆ పదానికి అర్థం తెలియదు. కానీ ఏషియా అంటే అర్థం మరి మీకు తెలీదు అంటే మనం నమ్మడం. సదర్ గారు కూడా ఏదో పోస్ట్ సబ్జెక్ట్ చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ సంఖ్య పిశాచాలంటే అర్థం అతనికి తెలియదని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సో మరి ఈ రకంగా మాట్లాడినందుకు మరి కొంచెం చిన్నెత్తులు ఉన్నవాడికి బాధ అనిపిస్తుంది. ఆ బాధలో చిన్న రియాక్షన్ ఉంటుంది. ఇదివరకు గౌతమ్ సవాంగ్ గారు కూడా చెప్పారు, కోపం వచ్చినప్పుడు చెప్పేసారు అని ఏదో కోపం ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. దర్శనం ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావోద్రేకానికి నన్ను ఇలా అన్నందుకు భావోద్రేకానికి గురయ్యి వేరే వాళ్ళు ఇలా చేశారని ఆయన చెప్పినప్పుడు డైరెక్ట్ గా మూకుమ్మడిగా ఒక సమాజాన్ని అన్నప్పుడు మరి ఆయనకైనా చీమోనేత్రం ఉన్నది, ఆయన అభిమానులకైనా చీమోనేత్రం ఉన్నది. ఊరుకోవాలా అనే ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నం. ఏదైనా చిన్న అబరేషన్ అయినప్పటికీ కూడా ఇది నీవు నేర్పిన విజయ నిరజాక్ష అని సవినయంగా వెలుగురు సన్నిధి జగన్మోహన్ రెడ్డి గారు, సద్దల రామకృష్ణారెడ్డి గారు ప్రజలందరి మనోవేదనను తెలియజేస్తూ మనోవేదనను అనుభవిస్తూ ఖాళీగా కూర్చున్నానికి ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. సో ఖచ్చితంగా ఈ కంప్లైంట్ మీద కూడా చర్యలు ఉంటాయి. సద్దల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి.
చర్యలు తీసుకోకపోతే సమాజం హర్షించదు. డెఫినెట్గా వాళ్ళు మార్పు వస్తుందా రాదా అన్నది వారిస్తాం. మళ్ళీ బయట అక్కడ తప్ప వార్నింగ్ ఎందుకు వెళ్తూ ఉంటుంది అంట, మరేంటో అదేంటో ఇదేంతో అలా చూపెట్టేదంతో. సరే చూసుకుందాము, చూసుకోవడానికి మా ప్రజలందరూ కూడా రెడీగానే ఉన్నాం. మీరు ప్రకాష్ రాజు గారు సినిమాలో చెప్పినట్టు ఓగిల్ నిన్న ఫ్లైట్లో కూడా కలిసి కూర్చున్నాం. ఈ డైలాగ్ గురించి మాట్లాడి గిల్లించుకోవాలని. అలాగా నువ్వు ఆ సినిమాలో ఓగిల్లో ప్రకాష్ రాజు అయితే మేమందరం మహేష్ రా అని చెప్పు మన ప్రశ్న అంటే ప్రశ్న.